ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ కూడా మా ప్రేమ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తులైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. చాలండి. మనస్సు మారి రూపాంతరం పొందాలి. మనము గత కొన్ని వారాలుగా ఈ యొక్క రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రభు వారి యొక్క ఆత్మ నడిపింపును బట్టి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలి. ఏది దేవుని చిత్తం అనేది గత వారం మనం ధ్యానం చేసుకున్నాం. మరలా ఈ వారం మనం ధ్యానం చేసుకోబోయే విషయం ఏంటంటే, మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరేం పొందుతారు? రూపాంతరం పొందుతారు. అంటే మనం రూపాంతరం పొందాలంటే, మనం మార్పు చెందాలంటే, మన అంతరంగ పురుషుని యొక్క రూపం మారాలి అంటే మన మనసు మరలవద్దండి. మరి ఏమవ్వాలి? నూతనమవ్వాలి. మన మనస్సు మారి నూతన మనస్సు మనం పొందుకుంటేనే తప్ప మనం నూతనమయ్యే అవకాశం లేదు. మనం పుట్టినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి, కొంతమంది మధ్యలో నుంచి కూడా ఈ దేవుని మార్గంలోకి వచ్చాం. క్రీస్తు మార్గంలో ఉన్నాం. ఈ మార్గంలో నడుస్తున్నాం. ఇది మోక్ష మార్గమని నమ్మాం. అవునండి. మరి ఇప్పుడు మనం రక్షించబడి ఈ విధముగా దేవుణ్ణి ఆరాధించడానికి కారణం ఏంటి? మన శక్తి, మన భక్తి, మన బలమా, మన నీత? మరేంటి? కేవలమైన కృపే. ఒకసారి మాట చూడండి. అపోస్తులైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం. తీతు పత్రిక 3:5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనకి నూతన స్వభావం ఎలా వచ్చిందండి? నీతిని అనుసరించి చేసిన క్రియల వల్ల కాదని చెప్పాడు. అవునా? కాదుగా. మన నీతి మనల్ని రక్షించిందా? కాదు. మనం నీతిమంతులమా? కాదు. మరి ఎలా రక్షించబడ్డాం? తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఏంటి? ఏంటన్నా పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఏంటి? మరి గట్టిగా చెప్పడానికి ఏమైంది? నాకు అర్థం కావట్లా. ఏంటన్నా? బాప్తిస్మం. అంటే బాప్తిస్మము ద్వారా మనం తిరిగి జన్మిస్తున్నాం. అదే పునర్జన్మ సంబంధమైన స్నానము. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అని చెప్పాడుగా. అంటే కొత్తగా జన్మించడం అంటే ఏంటి? మనకు యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనకు ఉంటుంది, 3వ వచనం నుంచి కూడా. ఒక యాజకుడు నికోదేము గారు, అయ్యా మరి మేము పరలోక రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలి అని అడిగితే ప్రభువారు అంటారు, ఒకడు కొత్తగా జన్మించితేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఉందా? యోహాను 3:3లో ఉందా? యోహాను సువార్త. ఆమేన్. అర్థమైందా బిడ్డలారా? ఒకడు కొత్తగా జన్మించితేనే మీరు ఆలోచన చేయండి. అప్పుడు యాజకుడు వచ్చి నికోదేము గారు ప్రభువు అని అడుగుతున్నారు, కొత్తగా జన్మించడం అంటే ఏం మాట్లాడుతున్నామండి? ఒక వృద్ధుడు, పెద్దవాడు, వయసులో చాలా పెద్దవాడు, ఇప్పటికే జన్మించి పుట్టి కొన్ని సంవత్సరాలైంది, మరలా ఎలాగా తల్లి గర్భంలోకి వెళ్ళి కొత్తగా పుడతాడు అని అడిగితే
యేసు ప్రభు కొడితే ఎలా ఉంటుందండి? చెంప దెబ్బ, గోడ దెబ్బ, చెంప దెబ్బ, గోడ దెబ్బ, రెండు తగులుతీగా. ఏమయ్యా, నువ్వు యాజకుడు అయ్యుండి, ధర్మశాస్త్ర బోధకుడు అయ్యుండి ఈ మాత్రం నీకు తెలియదా? కొత్తగా జన్మించడం అంటే మరలా తల్లి గర్భంలోకి వెళ్ళడం కాదు, పునర్జన్మ సంబంధమైన స్నానం అన్నాడా? అంటే ఏంటి? బాప్తిస్మం పొందటం. ఆ విధముగా మన నీతిని బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, మన శక్తిని బట్టి కాదు, మనకున్న డబ్బుని బట్టి కాదు, హోదాని బట్టి కాదు, ఆస్తి అంతస్తుని బట్టి కాదు, కేవలము ఆయన కృప చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. ఇంకేమన్నాడు తితులో? పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం. పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మనలో ఏమొస్తుంది? ఒక నూతన స్వభావాన్ని ప్రభువు వారు కలగజేస్తారు. ఎప్పుడు బాప్తిసం పొందుతాం? ఎప్పుడు పునర్జన్మ సంబంధమైన స్నానం చేస్తాం? ఎప్పుడు తిరిగి జన్మిస్తాం? ఎప్పుడు కొత్తగా జన్మిస్తాం అంటే, ఈ లోకములో ఉన్నదంతా వ్యర్థం, దేవుని చిత్తాన్నే చేయాలి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అలా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలంటే పాప క్షమాపణ నిమిత్తం మనం మారు మనసు పొందాలి. మారు మనసు పొందడం అంటే ఏంటి? అంటే నిన్నటిదాకా బిర్యానీ తిందాం అనుకున్నానండి, ఇవాళ నా మనసు మారింది, కేవలం వెజిటబుల్స్ మాత్రం ఈ నెలంతా తిందాం అనుకుంటున్నా, అది మారు మనసు పొందడమా? వాటి మీద కాదు మారు మనసు పొందడం అంటే. మన పాత జీవితంలో చేసిన పాప రోత జీవితం అంతటిని కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టి బాప్తిస్వంలో మునిగినప్పుడు, నీళ్ళలో మునిగినప్పుడు, నీళ్ళలోంచి లేపబడినప్పుడు, మునిగినప్పుడు మన పాత స్వభావం అంతా చచ్చిపోవాలి. లేపబడినప్పుడు మన నూతన స్వభావాన్ని ధరించుకుని, క్రీస్తు స్వభావాన్ని ధరించుకుని మనం పైకి వచ్చి అప్పటి నుంచి ఎలా బ్రతకాలంట? నీతిగా, దేవుని కొరకు మనము బ్రతకాలి. ఆ విధముగా నూతన పరచబడుట ద్వారా మనం రక్షించబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? నూతన పరచబడుట వలన రూపాంతరం పొందాలి, అంటే మార్పు చెందాలి. రూపాంతరం అంటే ఏంటి? రూపము అంతరించిపోవటం, రూపాన్ని ధరించుకోవటం. ఒక రూపం అంతరించిపోవాలి, ఇంకొక రూపం ధరించబడాలి. ఒక రూపంలో నుంచి ఇంకొక రూపంలోకి మారిపోవాలి. అవునా కాదండి? పెళ్లి కూతురులు చూడండి, పెళ్లి చేసేటప్పుడు అసలు రూపం మారిపోద్ది. నెక్స్ట్ డే మళ్ళా మామూలే. అలాంటిది కాదు. ఇప్పుడు వేషగాళ్ళు ఉంటారు, నాటకాలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు నాటకం చేసేటప్పుడు ఏ క్యారెక్టర్ వేస్తున్నారో ఏమండి, ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా వాడు పూసుకుంటాడు, వేసుకుంటాడు, తగిలించుకుంటాడు, బట్టలు గిట్లు అన్నీ మారిపోతాయి. రాజు క్యారెక్టర్ ఆ నాటకం అయిపోగానే అవన్నీ వదిలేసేసి మళ్ళీ మామూలుగా ఉంటాడు. రూపాంతరం అంటే మార్పు చెందడం అంటే ఆ మార్పు కాదు, ఒక శాశ్వతమైన మార్పు మనలో కలగాలి. అంటే ఎప్పుడు కలుగుద్దంటే నూతన మగుట వలన. ఎలాగా? నూతన పరచబడుట వలన మాత్రమే మనలో ఒక శాశ్వతమైన రూపాంతర అనుభవం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ప్రభువు వారు బాప్తిస్వం ద్వారా, పునర్జన్మ సంబంధమైన ఆ కార్యం ద్వారా, స్నానం ద్వారా మనల్ని నూతన పరిచారు. మీరన్న మాటకి వద్దాం పాస్టర్ గారు. మరి బాప్తిసం పొందాము, నూతన పరిచేశారు పరిశుద్ధాత్మ దేవుడు, అంతా ఓకే. మరలా నూతన పరచబడాల్సిన అవసరం ఏంటి? అంతే కదండి, అదేగా మీ ప్రశ్న. డౌట్ వచ్చిందా? బాప్తిసం ద్వారా నూతన పరచబడ్డాము, దేవుడే మనల్ని నూతన పరిచాడు అని తీతుకు రాసిన పత్రికలో ఉంది. నా సొంత మాటలు కాదుగా. ఇప్పుడు దాన్ని బట్టి బాప్తిసం పొందిన వెంటనే మనం నూతన పరచబడ్డాం. వాస్తవేనా? వాక్యం సత్యమేనా? సత్యం. మరలా మనము నూతన పరచుట వలన రూపాంతరం పొందడం ఏంటి? మరలా మనం ఎందుకు నూతన పరచబడాలి అంటే, మన బుద్ధి ఉందే, మన మనసు ఉందే, అదేం చేస్తుంది? మరలా ఐగుప్తు ఆశలన్నీ విడచి రంగుగా యేసుని వెంబాడించి పాడైన కోరహు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి. ఇప్పుడు నేను అంటాను,
ఐగుప్తు ఆశలు విడిచిపెట్టారు. విడిచిపెట్టిన వాళ్ళలో కోరహు బ్యాచ్ ఉన్నారా లేదా? బాప్తిస్మ అనుభవంలో కోరహు బ్యాచ్ ఉన్నారా లేదా? ఎర్ర సముద్రం దాటిన వాళ్ళలో కోరహు ఉన్నాడుగా. మరి కోరహు పాపం పాపాలి అంటే ఏంటి మన అర్థం? బాప్తిసం పొందిన మరలా ఐగుప్తు ఆశలు వెంటాడుతున్నాయి, ఐగుప్తుల కోరికలు వెంటాడుతున్నాయి. వీళ్ళు ఇన్ని రకాలుగా పోషించబడుతూ ఇన్ని రకాలుగా నడుస్తూ వెళుతూ ఉన్నా కూడా వీళ్ళని కొంతకాలం అయ్యేసరికి ఏమంటున్నారు? మరలా కాళ్ళేమో అడుగులేమో కనాను వైపు వెళుతూ ఉంటే, పడుతూ ఉంటే మనసు మాత్రం ఎటు తిరుగుతుందంట? ఐగుప్తుకు తిరుగుతుంది. ఐగుప్తుకు తిరుగుతుందంట ఇశ్రాయేలు మనసు. కాళ్ళ నడక ఎటువైపు వెళుతుంది? కనాను వైపు వెళుతుంది, వాగ్దాన దేశం వైపు వెళుతుంది. మనసు ఇటువైపు వెళుతుంది, హృదయం ఇటువైపు వెళుతుంది. ఐగుప్తు, వెనకున్నటువంటి ఐగుప్తు, విడిచిపెట్టిన ఐగుప్తు. కనుక ఒక్కసారి పునర్జన్మ సంబంధము ద్వారా నూతన పరచబడ్డాం. దేవుడే మనల్ని నూతనపరిచారు, దేవునికి స్తోత్రం. అయితే మరలా మనం ఎందుకని నూతన పరుచుకోవాలి అంటే, మరలా మనం పాపంలో శాపంలో పడిపోయాం, తొట్టిల్లిపోయాం, తొలగిపోయాం. అవునా కాదండి? బాప్తిసం పొందినప్పుడు ఎలాగ ఉన్నామో అలాగే ఉన్నామా? ఎలా ఉన్నామో అలాగే ఉన్నామా? లేదుగా. మరలా ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట తొట్టిల్లిపోయాంగా, తొలగిపోయాంగా. మరలా మనం ఏం చేయాలి? నూతన పరచబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా నూతన పరచబడతాం? అదే కదా కావాలి, నూతన పరుచుకోవాలి అని తెలిసింది. ఎలా నూతన పరచబడతాం చూడండి ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24. దేవునికి స్తోత్రం. మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం. ఇప్పుడు ఏమవ్వాలి? నవీన స్వభావముగా మార్చబడాలి. ప్రాచీన అంటే ఏంటి? పాత స్వభావం, పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత పాపాలు, పాత కోరికలు, దేవునికి ఇష్టం లేని విషయాలు, ఇవన్నీ పాత స్వభావం, పూర్వపు స్వభావం. ఇప్పుడు ఇది ఏమవ్వాలంట? మన చిత్త వృత్తి చొప్పున, అంటే మన క్రియల ద్వారా అవి నవీన స్వభావంలోనికి, ప్రాచీన స్వభావం నవీన స్వభావంలోనికి మార్పు చెందుట ద్వారా మనము నూతన పరచబడాలి. అంటే మనలో ఉన్నటువంటి పాతకాలంలో ఉన్న మోసం, అబద్ధాలు, కుళ్ళు, కుసిద్ధాలు, అసూయ, ద్వేషాలు, పగలు, కక్షలు, ఈర్ష్యలు, ప్రేమ లేని స్థితి, ఇదంతా పాత స్వభావమేగా. బాప్తిసం తీసుకున్నప్పుడు ఒప్పుకున్నాగా, విడిచిపెట్టాంగా. ఒప్పుకున్నారా? మరి అలా మాట్లాడరండి. పొరపాటు నేనేమన్నా బాప్తిసం ఇచ్చేసేమో నాకు భయం వేస్తుంది. ఒప్పుకోమని చెప్పాగా, మరి సమాధానం చెప్పాలా? ఒప్పుకున్నాగా. మరలా ఇప్పుడు ఏం చేయాలంట? అవి మరలా చొరబండి, మరలా వచ్చేసేయి. మరలా ఇప్పుడు మన చిత్త వృత్తి చొప్పున, అంటే మరలా మన క్రియల ద్వారా మన చిత్తము ఎటువైపుకి వెళ్ళాలి? పాత స్వభావం వైపు కాక, ప్రాచీన స్వభావం వైపు కాకుండా ఒక నూతన స్వభావంలోనికి మనము మార్పు చెందినట్లుగా మనము నూతన పరచబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మోసకరమైన దురాశల వలన చెడిపోతున్నాం. దురాశ గర్భాన్ని ధరించి పాపాన్ని కంటది, పాపం పరిపక్వమై మరణం వస్తుంది. అంతే. వాక్యం ఉందా లేదండి? దురాశ గర్భాన్ని దాల్చి పాపం కంటాం. అంటే ఒక గర్భాన్ని ధరించిన స్త్రీ మొదటిగా పిండం ఎంత ఉంటుందండి? చిన్నది. అది రాను 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 కాలక్రమేణా 9 నెలల్లో ఒక 3-3.5 కేజీల బిడ్డ తయారవుతుందా? పెరిగిందా? పెరిగిన తర్వాత ఏం కంటారు? బిడ్డను కంటారుగా, కంటారా? అలాగే
అలాగే పాపం అనేది చిన్నగా మనలో ప్రవేశించిన అది కాలక్రమేణా ఆ దురాశ పాపం అది పెరిగి 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 పెద్దదై ఇప్పుడు దురాశ ఎలా మారిపోయింది? పాపాన్ని కన్నే స్థితికి వచ్చేసాం. అంటే ఇక పాపం చేస్తున్నాం అంతే, పాపంలోనే బ్రతుకుతున్నాం అంతే, పాపంలో నడుస్తున్నాం అంతే. అంటే లోపల ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది దురాశ కనపడలేదు, కానీ అది రాను రాను కాలక్రమేణా మన క్రియల్లో ఆ పాపం రూపంలో బయట బాహాటంగా కనబడుతుంది. పిండముగా ఉన్నప్పుడు అందరూ చూడగలరా అండి? డాక్టర్లు మాత్రమే చూడగలరు. కానీ కనిన తర్వాత అందరూ చూడగలంగా? అంతే. దురాశ ఎవరికి కనపడదు, అది ఆశ, అది కనిపించేది కాదు. కానీ ఆ దురాశ గర్భం ధరించడం వల్ల కాలక్రమేణా అది పెరిగి ఎదిగి పెద్దదైపోయి ఇలా మారుద్దంట, పాపంగా మారిపోద్ది. అంటే ఇప్పుడు మన మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, క్రియల్లో ఏం కనపడుద్ది? అందరికీ పాపం కనపడుద్ది. ఈ పాపం పరిపక్వమై, అంటే పాపం పెరిగి పెద్దదైపోయి, పాపం పండే రోజులు వస్తాయి అంటారు చూడండి, దాని బైబిల్ అంటుంది పరిపక్వమై. పండడం అంటే ఏంటి? పువ్వు పిందవ్వాలి, పిందే కాయవాలి, కాయే పరిపక్వమై పండవాలి, అప్పుడేగా రాలిపోద్ది. బాగా పండిన తర్వాత కూడా చెట్టుకే ఉంటుందండి, రాలిపోదా? అదే అంటున్నాడు, దురాశ గర్భాన్ని ధరిస్తే, దురాశల చేత మనం నింపబడితే, దురాశలు మనలో ఉంటే, దేవునికి వ్యతిరేకమైన క్రియలు మనలో ఉంటే అవి కాలక్రమేణా రాను 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 అవి ఎలా మారిపోతాయి? పాపంగా మారి అనేకులకు కనిపిస్తాయి. ఆ పాపము పెరిగి 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 ఒకానొక దినమున పరిపక్వమై పండైపోయి రాలిపోయేటట్లుగా, అంటే మరణంలోనికి వెళ్ళిపోతాం. ఏ మరణం? రెండవ మరణంలోకి వెళ్ళిపోతాం. రెండవ మరణం అంటే ఏంటండి? మొదటి మరణం బైబిల్ చెప్పిన మాటేనా? ప్రకటన గ్రంథంలో రెండో మరణం అన్నాడు. దేనికని రెండో మరణం అన్నాడు? మనుషులందరూ కూడా చనిపోతున్నారు, పరిశుద్ధులందరూ కూడా చనిపోయారు. అది మొదటి మరణం. ప్రతి మనిషికి కూడా మొదటి మరణం ఖచ్చితం. కానీ రాకడొచ్చే సమయంలో కొంతమంది మాత్రం, పరిశుద్ధులు మాత్రం మొదటి మరణాన్ని కూడా చూడకుండా, హనోకు గారు ఏ విధంగా అయితే కొనిపోబడ్డారో, ఏలియా గారు ఏ విధంగా కొనిపోబడ్డారో ఏమండి, ఆ విధంగా రెప్పపాటులో మట్టి దేహాలు మహిమ దేహాలుగా మారుతాయి. మత్స్యమైన ఈ దేహం అమర్త్యతను సంతరించుకుంటుంది. దేవునికి స్తోత్రం. అర్థం పెట్టారా? ఆ విధంగా మార్పు చెందుతాం. అది ఒక్క మొదటి మరణాన్ని కూడా చూడకుండా ఉండేది ప్రభు వచ్చిన రాకడలో ఉన్న పరిశుద్ధులు మాత్రమే. కానీ మిగతా వాళ్ళకి సాధారణంగా మొదటి మరణం ఉంటుంది. అందుకే ఘోర శబ్దం వినబడినప్పుడు మొదట ఎవరు లెగుస్తారు? మృతులైన వారు లెగుస్తారు. అంటే సమాధులలో ఉంచబడిన వారు, మృతి చెందిన వారు, వారు లేస్తారు, వారు ముందెళ్తారు. వాళ్ళతో పాటుగా భూమి మీద ఉన్న పరిశుద్ధులు ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక తీర్పులో మనము గనక దోషులము అని తేలితే ఖచ్చితంగా రెండవ మరణం పాలయ్యే అవకాశం ఉంటుంది. ఆ రెండవ మరణాన్ని తప్పించుకోవాలి అంటే మనము పాపాన్ని కనకూడదు. పాపాన్ని కనకుండా ఉండాలి అంటే దురాశను మనము కలిగి ఉండకూడదు. దురాశను గర్భం దాల్చినట్టుగా మనం దాల్చకూడదు, మనము కలిగి ఉండకూడదు. దుష్క్రియలు మనలో నుంచి తీసివేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మోసకరమైన క్రియలు మనలో నుంచి తీసివేయాలి. ఇంకోటి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18:31. యెహెజ్కేలు గ్రంథం 18:31. చాలండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నీ విడిచి నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని, అంటే నూతన పరచబట్టమేగా, అవును కదండి. అక్రమ క్రియలను విడిచిపెట్టాలి. అన్యాయం, అక్రమం, మోసం ఇవేవి కూడా మనం జరిగించే వారముగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థవుతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటినీ విడిచిపెట్టుట ద్వారా, మోసకరాన్ని విడిచిపెట్టుట ద్వారా,
అన్యాయ అక్రమాలను విడిచిపెట్టడం ద్వారా మన హృదయం మార్పు చెందాలి, మన బుద్ధి మార్పు చెందాలి, నూతన పరచబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా మోసంలో నుంచి, అన్యాయ అక్రమాల్లో నుంచి, పాపంలో నుంచి మనం బయటికి రావాలంటే, లోకంలో నుంచి, లోకాశల్లో నుంచి, శరీరంలో నుంచి, శరీర ఆశల్లో నుంచి మనం బయటికి రావాలంటే ఏం చేయాలి? 51వ కీర్తన 10వ వచనం. 51వ కీర్తన 10వ వచనం. చాలా నా యందు శుద్ధ హృదయం కలగజేయ ప్రభువా అని ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నారు. ఎవరి భక్తుడు? దావీదేగా. మరి దావీదు ఎవరిని పిలువబడ్డాడు? సాక్షాత్తు దేవాది దేవుడే దావీదు కోసం ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఇతడు నా హృదయానుసారమైన వ్యక్తి, నాకు ఇష్టానుసారమైన వ్యక్తి. అలాంటోడు ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు చెప్పాలి? దేవుని హృదయాన్ని గెలిచిన వాడే ఇప్పుడు ఏమంటున్నాడు? నా హృదయం మార్చు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. శుద్ధ హృదయం కలగజేయ అంటున్నాడు. శుద్ధ హృదయం కలగజేయమంటున్నాడంటే అశుద్ధం ఏదో లోపల జొరబడిందనేగా, అపవిత్రత ఏదో లోపల కూర్చుందనేగా, పవిత్రతను పరిశుద్ధతను కోల్పోయాడనేగా, అవునా కదండి? కనుక శుద్ధ హృదయం కావాలని భక్తుడు దేవుని చేతే నా హృదయానుసారుడు అని సాక్ష్యం పొందినవాడు తప్పిపోయి చిన్న విషయాల్లోనో పెద్ద విషయాల్లోనో పాపం చేస్తే పశ్చాత్తాపంతో ఆ విధంగా ఆయన పాదాలు పట్టుకుని అడుగుతూ ఉంటే ఇప్పుడు ఏమంటున్నాడు? చిన్నప్పటి నుంచి కూడా ఈ హృదయం మార్పు చెందట్లా, పదే పదే తొట్టిల్లిపోతుంది, పదే పదే పడిపోతుంది, పదే పదే కూలిపోతుంది, పదే పదే జారిపోతుంది. అందుకే ఇప్పుడు ఏం కావాలంట ఆయనకి? ఇప్పుడు ఏం కావాలంట? ఒక స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే మనలో ఉన్న మోసం, పాపము, అవిధేయత, అన్యాయం, అక్రమం ఇవన్నీ తొలగిపోవాలంటే మనము ఈ ప్రార్థన చేయాలి. నా హృదయాన్ని శుద్ధి చేయ ప్రభువా, శుద్ధ హృదయం నాకు కలగజేయ ప్రభువా, ఒక స్థిరమైన మనస్సును నాలో పుట్టించు. ఎందుకని స్థిరమైన మనస్సు కావాలంటే అతనికి ఉన్న మనస్సు చంచలమైనది, అస్థిరమైనది. అంటే పదే పదే తొట్టిల్లిపోద్ది, పదే పదే తొలగిపోద్ది. చర్చిలోకి వచ్చినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆ వ్యక్తి ఎలాంటోడు? రోజుకి 7 సార్లు దేవుని స్తుతిస్తాడు. ఆ వ్యక్తి ఎలాంటోడు? రోజుకి 3 సార్లు దేవునికి ప్రార్థన చేస్తాడు. ఆ వ్యక్తి ఎలాంటోడు? దివారాత్రులు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తాడు. ఆ వ్యక్తి ఎలాంటోడు? రేపు ఉదయాన్నే లేచి దేవుణ్ణి ఏ మాటలతో స్తుతించాలో, గణపరచాలో, ప్రార్థించాలో ప్రార్థనను సిద్ధము చేసుకుని తెల్లవారుజాము, వేకువజాము ఎప్పుడవుద్దని ఎదురు చూసేవాడు చేస్తున్న ప్రార్థన. నా హృదయం, నా మనస్సు స్థిరముగా లేదు, పదే పదే తొట్టిల్లిపోతుంది, పదే పదే పడిపోతుంది, పదే పదే తొలగిపోతుంది. కనుక ఒక స్థిరముగా నిలబడిపోయి, స్థిరముగా పరిశుద్ధతలో ఉండిపోయి, స్థిరముగా పాపము లేకుండా జీవించగలిగే ఒక మనస్సును నాలో నూతనముగా పుట్టించు ప్రభువా. ఈ పాత పాప రోత జీవితాన్ని తీసేయి, ఈ మనసును తీసేయి. చంచలమైన మనసు నాకొద్దు, నూతనమైన స్థిరమైన మనసు నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ ప్రార్థన నీవు నేను చేసేవారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? నూతన మనసు మనకి ఎందుకు కావాలి? అర్థమైందా? మోసకర్మలో నుంచి బయటికి రావాలన్నా, పాపంలో నుంచి బయటికి రావాలన్నా, చెడు క్రియల్లో నుంచి బయటికి రావాలన్నా, అన్యాయ అక్రమాల్లో నుంచి బయటికి రావాలన్నా, దేవునికి విరోధమైన పాపంలో నుంచి మనం పదే పదే పడిపోకుండా బయటికి రావాలి అంటే మనము చేయాల్సిన ప్రార్థన శుద్ధ హృదయం మనకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. నా అంతరంగములో స్థిరమైన మనస్సు, ఇక అటు కదలకూడదు, ఇటు కదలకూడదు. పెను తుఫానే వచ్చినా, భూకంపమే వచ్చినా కదలని ఒక స్థిరమైన, అంటే పెను తుఫాన్ అంటే ఒక భయంకరమైన శోధన వచ్చినా, చిన్న చిన్న శోధనలకు నువ్వు పడిపోట్లా, చిన్న చిన్న కోరికలకు నువ్వు ఆశలు చూపిస్తే నువ్వు లొంగిపోట్లా. వాడు ఒక బలమైన ఆశ నీకు చూపిస్తే, బలమైన కోరిక నీ మీద పెడితే, బలమైనటువంటి లోకాన్ని, ఆశలను, శరీర సుఖాన్ని నీకు చూపిస్తే నువ్వు ఇప్పుడు ఎలా ఉండాలి? తొట్టిల్లిపోకుండా, తొలగిపోకుండా, స్థిరముగా నిలబడిపోయేటట్లు ఉండాలి. అంటే స్థిరమైన మనసు నీకు కావాలా వద్దా? కావాలంటే మనం ప్రార్థన చేసి పొందుకోవాలా వద్దా? దేవునికి స్తోత్రం.
ఆ విధంగా మనం నూతన పరచబడతాం. దేవునికి స్తోత్రం. ఆ విధముగా నూతన పరచబడుట ద్వారా రూపాంతర అనుభవంలోనికి మనం మారుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథం 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం, హల్లెలూయా, 4వ వచనం. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరాల నుండి శిథిలమయ్యున్న పురములను బాగు చేయుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పట్టణాలు, పురములు, ప్రాకారాలు ఇవన్నీ కూడా పూర్వము పాడైపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ వేటికి సాదృశ్యం? మన హృదయానికి, మన శరీరానికి. అర్థమైందండి? మన హృదయానికి, మన శరీరానికి సంబంధించి మరలా మనం ఎలా చేసుకోవాలి వీటిని? పాడైపోయిన మన శరీరాన్ని, పాడైపోయిన మలినమైపోయిన మన హృదయాన్ని, పాపముతో నిండుకున్న మన మనస్సుని తీసివేసి మరలా మనం పరిశుద్ధతలో మన హృదయాన్ని కట్టుకోవాలి, పరిశుద్ధతలో మన శరీరాన్ని కట్టుకోవాలి, శరీరం అనే ఈ గుడారాన్ని కట్టుకోవాలి. శరీరం దేవుని ఆలయమా కాదా? మీ దేహము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమని మీరు ఎరుగరా? కనుక మనము ఖచ్చితంగా మన శరీరాలని అనే గుడారాలని పాడైపోయి ఉండగా, చెడిపోయి ఉండగా, పాపముతో పట్టబడిపోయి ఉండగా మరలా మనం ఏ విధంగా కట్టుకోవాలండి? పరిశుద్ధతతో మనం కట్టుకోవాలి. వీటిని మరలా మనం ఎలా చేయాలి? నూతనముగా వీటిని మనం స్థాపించుకోవాలి. నూతన పరచబడాలి మన హృదయం, నూతన పరచబడాలి మన దేహం, నూతన పరచబడాలి మన మనస్సు, నూతన పరచబడాలి మన అంతరంగ స్వభావం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యం. ఒక్క నిమిషం. హల్లెలూయా. చదువు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏ బలాన్ని పొందుకుంటారండి? నూతన బలాన్ని పొందుకుంటారు. బలములో కూడా నూతనంగా రావాలా? బలాన్ని కూడా కొత్తగా పొందుకోవాలి. ఎందుకంటే మనము చక్కగా బ్రతుకుతున్నాం, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం ఏమండి. కానీ వాక్యానుసారంగా బ్రతికేటప్పుడు అందరూ ఇష్టపడతారా? అందరూ మెచ్చుకుంటారా? పొగుడుతారా? మీరు చాలా మంచి పని చేస్తున్నారు అంటారా? అనకపోగా ఏం చేస్తారు? ముందుకు ప్రోత్సహిస్తారా? భక్తి జీవితం బాగా చేస్తున్నావు, మీరు భక్తి చేయండి మీరు అని ప్రోత్సహిస్తారు నాన్న. చేయకపోగా ఏం చేస్తారు? నిరుత్సాహపరుస్తారు, నీరు గారుస్తారు, అపహాసం చేస్తారు, అవహేళన చేస్తారు, నానా మాటలు అంటారు, నిందలేస్తారు. చేస్తారా? ఈ విధంగా అనేకులు మాటలాడిన ఇలాంటి మాటల వలన మనలో నిరుత్సాహంతో మన బలం తగ్గిపోయే అవకాశం ఉందా లేదా? ఉందా లేదా నాన్న? ఉంది. కాబట్టి మళ్ళా మనం నూతన బలాన్ని పొందుకోవాలి, నూతన శక్తిని పొందుకోవాలి. ఎలా పొందుకుంటాం? ఆయన కోసం ఎదురు చూస్తే, ఆయన కొరకు ఎదురు చూస్తే. వీళ్ళు మనుషులను లక్ష్య పెట్టకుండా నా దేవుడు ఖచ్చితంగా నాకు ప్రతిఫలం ఇస్తాడు, ఈ భక్తికి సరిపడా ప్రతిఫలం నేను పొందుకుంటాను, ఈ పరిశుద్ధతకు తగిన ఫలం నేను పొందుకుంటాను అని నా దేవుడు ఖచ్చితంగా నన్ను హెచ్చిస్తాడు. ఈ రోజున ఏ నోర్లైతే నన్ను తోలనాడుతున్నాయో, ఏ నోర్లైతే నన్ను నిరుత్సాహపరుస్తున్నాయో, ఏ మనుషులైతే నన్ను నానా రకాలుగా నిందిస్తున్నారో అదే మనుషులు నన్ను మెచ్చుకుంటారు, నన్ను పొగుడుతారు, నన్ను ఘనపరుస్తారు, నన్ను సన్మానిస్తారు అని అలాంటి రోజు ఒకటి దేవుడు ఖచ్చితంగా నాకు దయచేస్తాడు అని కనుక నువ్వు ఎదురు చూసావనుకోండి, అనుకున్నావు అనుకోండి, ఇప్పుడు నీలో ఒక నూతన బలం వస్తుందా లేదా? వస్తుందా లేదా అండి?
అంటాను, మిమ్మల్ని ఒక మాట అంటేనే మీ బలం కోల్పోతే, మిమ్మల్ని నిరుత్సాహపరిస్తేనే, ప్రోత్సహించకపోతేనే మీరు బలహీనపడిపోతే, మీ బలం తగ్గిపోతే, చిన్న నింద వేస్తే భక్తి పరురాలు, భక్తి పరుడు నిన్నదాకా వాడేంటి ఇవాళ బైబిల్ పట్టుకెళ్తున్నాడు అని అంటేనే మనలో బలం తగ్గిపోయి నిరుత్సాహం అయిపోతే ఆది అపోస్తులు ఎలా ఉన్నారండి? చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం. కావున మేము అధైర్యపడమయ్యా. ఎందుకని ఎంతలాగా? ఒక్క నిమిషం. కావున మేము అధైర్యపడం అంటే మా ధైర్యాన్ని మేము కోల్పోం, మా బలంలో మేము తగ్గిపోం, బలహీన పడిపోం అని చెప్తున్నారు. ఎందుకని? మేము మిమ్మల్ని బాగా బలహీనపరిచాంగా, మిమ్మల్ని కొట్టాంగా, రోడ్ల మీద బర్ర 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 ఈడ్చుకెళ్ళాంగా, కర్రలతో కొట్టాం, రాళ్లతో కొట్టాం, బట్టలు ఇప్పదీసి ఒళ్ళంతా చిత్తక్కుడాం. ధైర్యం ఎందుకు కోల్పోవట్లా, బలం ఎందుకు కోల్పోవట్లా మీరు అంటే అప్పుడు చెప్తున్నారు, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్న ఆంతర్య పురుషుడు దినము నూతన పరచబడుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ కాంటెక్స్ట్లో రాయబడిన పైన నుంచి కింద చదువుకుంటే, అధ్యాయం చదువుకుంటే జరిగిన విషయం ఏంటంటే, దేవుని కొరకు ప్రకటిస్తుంటే నిరుత్సాహం, ప్రోత్సాహం లేదు. దేవుని మాటలు చెబుతుంటే ప్రోత్సాహం లేదు. దేవుని కొరకు ప్రకటిస్తుంటే ప్రోత్సాహం లేదు. సువార్త చెప్తుంటే రాళ్లతో కొడుతున్నారు. యేసు ప్రభువుని ప్రకటిస్తుంటే ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. మీరండి, మొన్న ఒక వీడియో చూసా. ఒక పాస్టర్ గారు బండి మీద చిన్న మెగాఫోన్ లాంటిది పెట్టుకుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక ఊర్లో ఒక అతను టీషర్ట్ వేసుకున్నాడు, లుంగి చేసుకున్నాడు. రావటమే అక్కడి నుంచి వచ్చాడు, తోసేసాడు పాస్టర్ గారిని, చంప మీద కొట్టేశాడు. మన తెలుగు రాష్ట్రాల్లోనే, ఎక్కడో కాదు, చంప మీద కొట్టేశాడు. పాస్టర్ గారు ఏమన్నా వాళ్ళ బలం తగ్గుతుందా? సువార్త మానేస్తున్నారా? మళ్ళా తెల్లారి ఖచ్చితంగా సువార్త ప్రకటించే ఉంటారుగా. తెల్లవారి దాకా ఎందుకు? ఆ ఊర్లో ప్రకటించొద్దంటే వెళ్ళిపోయి ఇంకో పక్క ఊర్లో ప్రకటిస్తారు కదా. ప్రకటించడం అనేది మాన కదా. ఇక్కడ అదే జరిగింది. ఆ అధ్యాయం చదివితే దేవుని గూర్చి ప్రకటించటం వలన నిరుత్సాహము, శరీరాన్ని బాధించటం, హింసించటం, రాళ్లతో కొట్టడం, కర్రలతో కొట్టడం, చేతులతో కొట్టడం, అవమానించటం, అవహేళన చేయటం, ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటండి? మీరు మమ్మల్ని శారీరకంగా దాడి చేస్తే, మమ్మల్ని శారీరకంగా కొడితే, మా శరీరం నలిగిపోయి, ఒకవేళ మా బాహ్య పురుషుడు అంటే ఎవడో శరీరం, మా శరీరం బలహీనం అవ్వచ్చేమో, ఆంతర్య పురుషుడు అంటే ఎవరండి? ఆత్మ నూతన పరచబడద్ది, నూతన బలాన్ని పొందుకుంటుంది, మరలా రెట్టింపు ఉత్సాహంతో మేము ముందుకు వెళ్ళిపోతున్నాం. దేవునికి స్తోత్రం. పౌలు గారిని రోడ్డు మీద, ఇలాంటి రోడ్డు మీద బొర్ర చొక్కా కాలర పట్టుకుని ఇలా ఈడ్చుకెళ్ళారు. మనం చెట్టు కొమ్మను నరికి చెట్టు కొమ్మని ఈడ్చుకెళ్తాం తెలుసుగా, అలా ఈడ్చుకెళ్ళారు రోడ్డు మీద సువార్త ప్రకటిస్తే. జైల్లో పెట్టి చెత్త కొట్టేశారు. పౌలు గారిని కాదు, పేతురు గారిని, యోహాను గారిని కూడా అలా ఈడ్చుకెళ్ళారు. అపోస్తులందరూ అలా రోడ్డు మీద ఈడ్చుకెళ్ళారు. ఎవరు ఒక శిష్యుని అయితే ఈడ్చుకెళ్ళి రోడ్డు మీద ఈడుస్తూనే చచ్చిపోయే వరకు ఈడ్చుకెళ్ళారు. బర్తలోమి, 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు బర్తలోమై చచ్చిపోయే వరకు రోడ్డు మీద ఇడిచారండి. ఒక శిష్యుడికైతే మనము పీలర్ తీసుకుని సొరకాయ చిక్కుతామా, క్యారెట్ చిక్కుతామా, బీట్రూట్ చిక్కుతామా, ఏమంటే కూరగాయలు ఏమైనా చిక్కుతూ ఉంటాం, బీరకాయని
అలా చర్మాన్ని చెక్కి చంపేశారు. చర్మం చెక్కుతుంటే ఎలా ఉంటుందండి? బతికుండగా చర్మం తీస్తే ఎలా ఉంటుంది? ఇక సిలువేసి చంపారు, అది మనకు తెలుసు. మన దగ్గరికి వచ్చిన తోమా గారిని వెనక నుంచి పొడి చంపారు, అది తెలుసు. పొడి చంపితే కొద్దిలో ప్రాణం పోద్ది ఒకసారిగా. చర్మం తీస్తుంటే, స్కిన్ తీస్తుంటే, రోడ్డు మీద ఈడుస్తుంటే ఎలా ఉంటుంది? నూనెలో వేపుతుంటే, చికెన్ పీసులు, ఫిష్ పీసులు, చేప పీసులు, చేప ముక్కలు, చికెన్ ముక్కలు నూనెలో వేపుతాం కదా, అలా యోహాను గారిని నూనెలో వేసి వేపారు. చావలా, పిచ్చెక్కిపోయింది వాళ్ళకి. నూనెలో వేసి వేపినా వీడు చావలేదురా బాబో అని, వీడు జనాల మధ్యలో ఉంటే వీడు మాండవ్ అని పద్మాసు దీపంలో వేశారు. అంటే అండమాన్ లాంటి ప్రాంతం. ఇప్పుడంటే అండమాన్ అందరికీ ఫ్లైట్ కూడా అయిపోయింది, విజిటింగ్కి వెళ్ళి వచ్చేస్తున్నారు, చూస్తాకి వెళ్ళి వస్తున్నారు. ఒకప్పుడు అండమాన్ అంటే నా చిన్నప్పుడు భయంకరమైన ప్రదేశం, ఎవరు ఉండరు. అలాంటిది అనమాట పద్మాసు ద్వీపం అంటే. ఎవరు ఉండరు, అక్కడ పడేశారు, ఆ జైల్లో పడేశారు తీసుకెళ్ళి. నేను అంటున్నాను, శారీరకంగా ఇంతలాగా దాడులు చేస్తే కూడా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటండి? మేము అధైర్యపడము. ఒకవేళ మా శరీరం కృషించిపోయి బలహీనమైపోవచ్చాము, కానీ అంతరంగ పురుషుడు ఖచ్చితంగా బలాన్ని పొందుకుంటున్నాడు, నూతన పరచబడుతున్నాడు. కారణం ఏంటి? యెహోవా కొరకు ఎదురు చూస్తున్నారు, యేసు కొరకు ఎదురు చూస్తున్నారు, నూతన బలాన్ని పొందుకుంటున్నారు. పొందబోయే మహిమ ముందు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శారీరకంగా దాడి చేస్తే వాళ్ళు అంతలాగా మరలా పుంజుకుని ముందు కొనసాగుతుంటే భక్తిలో ఒక్క మాట అంటే అయిపోయి మన పని అయిపోయింది. ఇక భక్తులు దిగజారిపోవటమే, ఆత్మీయ జీవితంలో పడిపోవటమే, ఆత్మలో బలహీనం అయిపోవటమే. ఇప్పుడు చెప్పండి, ఎవరో ఏదో ఒక మాట అన్నారనో, నిందించారనో, అవమానించారనో, తోలనాడారనో, తృణీకరించారనో, తప్పుగా మాట్లాడారనో భక్తి మానేద్దామా? బలహీనపడిపోదామా? బలాన్ని పొందుకుందామా? మనుషులను చూస్తే ఎప్పటికీ నువ్వు బలాన్ని పొందుకోలేవు. మనుషులను చూస్తే ఎప్పటికీ నువ్వు బలాన్ని పొందుకోలేవు. మరి ఎవరిని చూస్తే బలాన్ని పొందుకుంటావు? దేవుని వైపు చూస్తే, ఆయన రాజ్యంలో ప్రవేశించి ఆయన ఇచ్చే బహుమతుల వైపు చూస్తే, సింహాసనం వైపు చూస్తే, కిరీటం వైపు చూస్తే నువ్వు బలహీనపడవు. నువ్వు బలహీనపడవు. నూతన బలాన్ని పొందుకోవాలా వద్దా? నూతన బలాన్ని పొందుకునే రూపాంతరం పొందాలా వద్దా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథం 36:26 చూడండి. 36:26. నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నూతన మనసు ఇచ్చేది ఎవరు చెప్పాలి మీరు సమాధానం? అక్కడ చెప్పారు కదండి, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం నీకు కలగజేస్తా, రాతి గుండె తీసి మాంసపు గుండె పెడతా. ఇవన్నీ చెప్పింది ఎవరో? అది చెప్పండి. నూతన స్వభావాన్ని ఇచ్చేది ఎవరో? నూతన మనసు ఇచ్చేది ఎవరో? నూతన స్వభావం ఇచ్చేది ఎవరో? రాతి గుండె, కఠినమైన గుండె, పాపపు గుండెను తీసివేసి పరిశుద్ధమైన నిష్కలంకమైన గుండెను, మెత్తని మృదువైన మాంసపు గుండెను కలగజేసేది ఎవరు? ఎందుకు కలగజేస్తాడు? ఎప్పుడు కలగజేస్తాడు? మనం ఇంతకు ముందు వరకు చెప్పుకున్నామే, ఆ విధంగా ప్రార్థన చేసి ఆయన అడిగితే అప్పుడు కలగజేస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడును ఉందా? అడుగుడి మీకు. ఏమడగాలి? ప్రభువా మరి అది ఇచ్చే ప్రభువా, ప్రభువా ఇది ఇచ్చే ప్రభువా, ప్రభువా
అది కూడా ఇచ్చే ప్రభువా. ప్రభువా ఇది కావాలి ప్రభువా, ఇంకేదైనా నా నెత్తి మీద పడే ప్రభువా, ఆ బరువు మోయలేక సత్తా నేను. ఏది అడగమన్నాడు, ఏది అడగాలి? అడుగుడి మీకు ఇయ్యబడునంటే ఆత్మను అడగమన్నాడు. ఆయన ఏం చెప్పాడు? మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండిరా బాబు, మీకు అన్నీ మిగతావన్నీ మీకు వచ్చేస్తాయి. మీ తిండి మీ బట్ట మీకు కావాల్సినవన్నీ వచ్చేస్తాయి చెప్పాడా? అది ఎందుకు అడుగుతాం? అడగమన్నది అడగం, మనకు అలవాటు లేని విషయం, అంతే కదండి. మరేం అడుగుతాం? నాతో చెప్పించకండి, మీకు అందరికీ తెలుసు, నాకు తెలుసు, ఇంకెందుకు? ఎంతసేపు క్షయమైపోయాయే. అరే నాన్న, మీరు వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టొద్దు. మీరు అడగాల్సింది అడిగితే దాంతోపాటు మీకు ఇవ్వాల్సింది కూడా నేను ఇచ్చేస్తా. మీకేం అవసరం నేను ఇస్తా, మీకేం కావాలో నాకు తెలుసు. ఆకాశ పక్షులు నేను పోషిస్తున్నా, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకునవు, మీరు ఎందుకు వాటి కోసం చింతిస్తారు? ప్రభువా నువ్వు ఎన్నైనా చెప్పుడు, మాకు మాత్రం వాటి మీదే మనసు లగ్నమై ఉండును. అంతేనా? వాటి మీదే మా మనసు లగ్నమైపోతుంది ప్రభువా. ముందు ఇచ్చేయి, తర్వాత నీతి నీ రాజ్యం, తర్వాత ఖచ్చితంగా ఎతికేస్తాం. అవి ఇచ్చిన తర్వాత తిని తాగి పడుకుంటాం. తినుము నా ప్రాణమా, తినుము తాగము సుఖించుము. ఓ దేవుడు మాకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకెక్కడ నీతి? ఇంకా దేవుని నీతి ఎక్కడ ఉంది? దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? ఆ వచ్చినప్పుడు చూసుకుందాంలేండి. అడుగుడి మీకు ఇయ్యబడును. ఏం అడగాలి తెలియాలి, ఏం అడగాలి తెలియాలి. అది కూడా తెలియకుండా భక్తి చేసేస్తే ఎలాగండి? నూతన హృదయం, నూతన స్వభావం, రాతి గుండె తీసేసి మెత్తని గుండె, ఇవన్నీ ప్రభు ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? మనం అడిగితే ఇస్తారు. అందుకే భక్తుడైన దావీదు పిచ్చోడయ్యేం అడగట్లా, దేవుని మనసు తెలుసు కాబట్టి అడుగుతున్నాడు, దేవుని హృదయం తెలుసు కాబట్టి అడుగు. అసలు నా ఉద్దేశం అంటే ఏంటి చెప్పనా? నా ఉద్దేశాలు కూడా వాడికి తెలుసు అన్నాడు. ఎవరికి? దావీదుకి. ఎవరో? దేవుడు. ఉద్దేశం అంటే ఏంటంటే, నా మనసులో ఏమనుకున్నానో నీకు తెలుసుద్దా? దేవుని మనసులో ఏమనుకున్నాడో దావీదు తెలుసుద్దంట. ఇప్పుడు చెప్పండి మీరు, అది ఉద్దేశాలు ఎరగటం అంటే. మీకు అర్థమైందా? దేవుని మనసులో ఏమనుకుంటున్నాడో దావీదుకు తెలుసంట. అలాంటోడు దేవుని హృదయంలో ఏముందో, దేవుని మనసులో ఏముందో తెలుసు కాబట్టే ఈ పాపపు గుండె, పాపపు హృదయం పాపం చేస్తుంది ప్రభువా, కనుక శుద్ధ హృదయం దయచేయి, ఒక స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించేయి. అది శబాస్రా బిడ్డ, ఇది అడగాలి నువ్వు అని ఆయన అంటాడని ఈయనకి తెలుసు. అందుకే చేసాడు ప్రార్థన. మనం కూడా ప్రార్థన చేయాలి. ఏది అడగాలో ప్రార్థనలో తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఆఖరిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం. ఆ, 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 ఆ. చాలండి. ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, అంటే కొత్తగా సృష్టించబడిన వాడుగా ఉంటాడు. క్రీస్తు నందు ఉండటం అంటే ఏంటి? వాక్యమందు ఉండటం, వాక్యంలో నిలిచి ఉండటం, వాక్యాన్ని పాటించటం, వాక్య ప్రకారం జీవించటం. అవునా కాదండి? ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల, ఎవడైనను వాక్యం ప్రకారం జీవించిన ఎడల, ఎవడైనను దేవుని మాట చొప్పున చేసిన ఎడల వాడు నూతన సృష్టిగా మారిపోతాడు. మనం క్రీస్తులో ఉందామా? వాక్యంలో ఉందామా? వాక్య ప్రకారం జీవిద్దామా? నూతన సృష్టిగా మార్చబడదామా? ఒకవేళ ఇన్ని చెప్పినా వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తే, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తే, ఎన్ని మార్లు గద్దించినా లోబడని వానికి ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి అని సామెతలో చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పినా లోబడకపోతే ఏం తగులుతాయి అంట? దెబ్బలు తగులుతాయి. కనుక ఇంతలాగా చెప్తున్నాడు కాబట్టి
మన స్వభావాన్ని, అంతరంగాన్ని నూతనపరుచుకొని ఎలా ఉండాలి? రూపాంతరం అనుభవంలోకి రావాలి. ఇంకొక వాక్యం, ఒకవేళ ఎంత తెలిసి, దేవుడు తెలుసు, వాక్యం తెలుసు, అంతకుముందు దేవుని వాక్యంలో ఉన్నవాడమే, మరలా దేవుని వద్దనుకుని లోకంలోకి వెళ్ళిపోతే, వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళకి ఏముంటుందో ఒక్క మాట హెచ్చరిక చదివేసి ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. హెబ్రీ పత్రిక 6, 4 నుంచి 6 వచనాలు. ఆ, 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 ఉమ్, 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 ఉమ్. అట్టి వారిని మరల నూతన పరుచుట అసాధ్యం. ఎట్టివారిని? ఎట్టివారిని ఒకసారి వెలిగించబడటం ఏంటి? దేవునిలో రక్షణ పొంది. అవునా కదండి? అవునా కదా? వెలిగించబడి, దేవుడు అంటే తెలుసు, వాక్యం అంటే తెలుసు, దేవుని కార్యాలు తెలుసు, దేవుని శక్తి తెలుసు, పరలోకం తెలుసు, పరలోకంలో ఏముంటుందో తెలుసు, పరలోకంలో శక్తి ఎలా ఉంటుందో తెలుసు, ఆయన ఎంత ప్రభావం కలిగిన వాడో తెలుసు. ఇవన్నీ తెలిసి ఒకవేళ ఆయన చిత్తాన్ని చేయకపోతే, ఆయన వాక్యాన్ని పాటించకపోతే, లోకాశంలో కలిసిపోతే ఏం జరుగుద్దో కూడా తెలిసి తప్పు చేస్తే అట్టివారు మరలా నూతన పరచబడుట అసాధ్యం. ఎందుకంటే ఒకసారి వెలిగించబడ్డారు, దేవుని తెలుసుకున్నారు, వాక్యం తెలుసుకున్నారు, దేవుని శక్తి తెలుసు, పరలోకం తెలుసు, అన్నీ తెలుసు, దేవుని కార్యాలు తెలుసు. ఇప్పుడు వాళ్ళ క్రియల ద్వారా మనుష్య కుమారుణ్ణి, దేవుని కుమారుణ్ణి అంటే యేసుక్రీస్తు వారిని ప్రతిరోజు బాహాటముగా సిలువ వేస్తున్నారు. ఇక వాళ్ళు నూతన పరచబడటం, వాళ్ళు మార్పు చెందటం, మారటం అసాధ్యం. కనుక అంత స్థితికి వెళ్లకుండా మనం మార్పు చెందుదామా? నూతన పరచబడదామా? హృదయాలు మార్చుకుందామా? మనసును మార్చుకుందామా? స్థిరమైన మనసును పొందుకుందామా? మనము నూతన పరచబడుట వలన రూపాంతర అనుభవంలోకి వద్దామా? పొద్దున్నే వచ్చి టిఫిన్ చేయకుండా వచ్చారన్నా? మరేంటి? జోష్గా ఉన్నారు. హల్లెలూయా! నూతన పరచబడదామా? రూపాంతరంలోకి వద్దామా? అయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన హృదయాలను నూతనపరిచి రూపాంత అనుభవంలోకి మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం.